చెవులు లేవు, కళ్ళు లేవు, ముక్కు, కాళ్ళు, చేతులు, పేగులు, గుండె, ఊపిరితిత్తి, మనసు, హృదయం, మాంసం, చర్మం, ఇవన్నీ ఏం లేవు. ఎప్పుడైతే ప్రవక్త ద్వారా మాట ఎండిపోయిన ఎముకల్లారా అని ఎట్టన పడ్డాయి వాటికి. ఎంత విధేయత చూపిస్తుండే. విధేయత చూపిస్తే జీవం వస్తుందని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఎండిపోయిన ఎముక కదా, చెవులు ఉన్నాయి దానికా. ఎండిపోయిన ఎముకల్లారా లే. ఒక్క శరీరంలో ఉన్న ఎముకలు పడిపోండాయి. బాగా అర్థమవుతుందా? ఒక్క బాడీకి ఉండాల్సిన ఎముకలు ఏడాడబడినాయి. ఈ ఎముక పోయి పక్కనోడు ఎముకలు పడి ఉన్నాయి. నువ్వు పోయి ఎక్కడున్నావంటే పక్కనోడు ఎముకలు పడిపో ఉండవు. హల్లెలూయా. పుర్రు పోయి ఇంకొకటి పుర్రులో పడిపోయింది. నీ తల పోయి ఇంకొకటి తలలో పడిపోయింది. నీ పక్కటి ఎముక పోయి ఇంకొక పక్కటి ఎముకల్లో పడిపోయింది. అది ఈ ఎముకలన్నీ ఆడాడా పడిపోయినాయి. నీ జీవితం, నీ బ్రతుకు, నా బ్రతుకు ఇలాగే పడిపోయింది. నీ తలంపులు వేరే దగ్గర, వేరే వాడికి, నీ ఆలోచనలు వేరే వాడికి, నీ యొక్క ఎముక, నీ యొక్క భాగం వేరే వాడికి ఇచ్చేస్తున్నావు. మనసు వేరే, హృదయం వేరే వాడికి ఇచ్చేస్తున్నావు. హల్లెలూయా.